హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అనిత శ్రీవెన్నెల. ఈరోజు ముగ్గుతో పాటు ఒక చిన్న లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను. ముగ్గు వేసిన తర్వాత నేను కుకింగ్ చేసిన ఒక చిన్న వీడియో క్లిప్స్ అయితే మాత్రం యాడ్ చేశాను. అలా అనేసి ఏదో పెద్దగా గొప్పగా వంటలు చేశాను అనేసి అయితే మాత్రం కాదు. డైలీ వీడియోస్ పెడుతున్నాను. అలాగే ఒక చిన్న లాగ్ అయితే షేర్ చేసుకుందాము అనేసి అయితే మాత్రం షేర్ చేశాను. ముగ్గు ఒకటి బోర్ కొట్టకుండా ప్రతిరోజు ఎన్ని ముగ్గులు అంటే చూస్తారు కదా, అందుకనేసి కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉన్నాయి అనేసి అయితే మాత్రం ఈ విధంగా అయితే మాత్రం షేర్ చేశాను. ఇక మీదట అప్పుడప్పుడు ముగ్గులతో పాటు నేను చేసే కుకింగ్ కావచ్చు, నా మార్నింగ్ రొటీన్ కావచ్చు, ఈవినింగ్ రొటీన్ కావచ్చు, డైలీ రొటీన్ కావచ్చు, ఈ విధంగా అయితే మాత్రం మరీ లెంత్గా లేకుండా ఒక చిన్న వ్లాగ్ని అయితే నాకు కుదిరినప్పుడు, డైలీ అనేసి నేను లేదు, నాకు కుదిరినప్పుడైతే మాత్రం షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. దానికోసమైతే మీ సపోర్ట్ తప్పకుండా కావాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ఇంకా చుక్కల విషయానికి వస్తే మాత్రం 7 చుక్కలు 7 వరుసలు, ఇంకా చుట్టుపక్కల 4 వైపులు కూడా ఒక్కొక్క చుక్క ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మీకు ఇక్కడ వీడియోలో చూస్తే క్లియర్గా కనిపిస్తుంది కదా, ఆ విధంగా ఎక్స్ట్రా పెట్టుకొని ముగ్గు వేసుకుంటే అయితే మాత్రం ముగ్గు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. 7 చుక్కలే, మరీ కష్టం లేకుండా సింపుల్గా ఉండే విధంగా ముగ్గు వేసిన తర్వాత అయితే ఏదో మంచి చక్కగా ఒక పీఠం లాగా అయితే మాత్రం రెడీ అయింది. మనం ఫ్రైడేస్లో, మంగళవారాల్లో, ఫెస్టివల్స్లో కూడా వేసుకున్నా కానీ బాగుంటుంది. ఇంకా అదేవిధంగా ముగ్గులు చూసే వాళ్ళని ఎవరిని నేను ఎప్పటికీ డిసప్పాయింట్ చేయను. ఎందుకంటే నాకు చాలా బాగా వేయడం మాత్రం, ముగ్గులు బాగా వేయడం వచ్చు కాబట్టి ముగ్గులైతే మాత్రం ఎప్పటికీ కంటిన్యూ చేస్తాను. అలాగే నా సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ధన్యవాదాలండి. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఇంకా ముగ్గు కూడా చక్కగా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఈరోజు ఒక మార్నింగ్ రొటీన్ అయితే కంటిన్యూ అవుతుంది. ప్లీజ్ చూసి అయితే మాత్రం సపోర్ట్ చేయండి. ఎగ్స్ పెట్టేస్తున్నాను స్టీమర్లో బాయిల్ అవ్వడానికి. డైలీ డయట్ చేస్తారు కాబట్టి, జిమ్కి వెళ్తారు కాబట్టి పిల్లలకి ఎగ్స్, బీన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాను. దీన్ని ఎగ్స్ పైన అలా పెట్టేస్తున్నాను. అలా కాకుండా ఇంకొక స్టెప్ పెట్టిగా దీనిపైన కూడా పెట్టుకోవచ్చు, కానీ దానిపైన అడ్జస్ట్ అవుతుందని అలా పెట్టేస్తాను నేను. కింద ఫస్టే వాటర్ పోసేస్తాను. ఒక 15 మినిట్స్కి బాయిల్డ్ అయ్యి ఆటోమేటిక్గా అయితే ఆఫ్ అయిపోతుంది. రైస్ పెట్టేస్తున్నాను. క్యారెట్, బీన్స్ క్లీన్ చేసి కట్ చేసి బాయిల్ చేసుకుంటాము. అంటే ఫ్రై చేసుకోవడము, ఆయిల్ వేసి తాలింపు పెట్టుకోవడం ఆ విధంగా కాదు, కట్ చేసేసి ఓన్లీ చిటికెడన్న సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవడమే. ఇప్పుడైతే ఇవైతే ప్రిపేర్ చేస్తున్నాను. కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని.
క్లీన్గా వాష్ చేసి ఈ విధంగా ముక్కలు చేసి వేసేసి చిటికడంత ఉప్పేసి ఒక 2 స్పూన్ల నీళ్ళంతా చిలకరిచ్చేసాను. వీటిలోకైతే మాత్రం వాష్ చేసుకున్నాం కదా, దాంట్లో ఉన్న వాటరే సరిపోతుంది. కానీ మనకి ఎక్కడన్నా మాడిపోతుందేమో అనేసి అయితే మాత్రము ఒక 2 స్పూన్ల నీళ్ళు అయితే మాత్రం వేసుకున్నాను. కరెక్ట్గా మనకి బాయిల్ అయితే అయిపోతుంది. ఇంట్లో ఎవరైనా డైట్ చేస్తూ ఉంటే మాత్రం ఈ విధంగా అయితే మాత్రం ఎగ్స్, బీన్స్, క్యారెట్, మొలకల గింజలు ఈ విధంగా మాత్రం ట్రై చేస్తూ ఉండండి. కొంతవరకు వెయిట్ లాస్ అయితే మాత్రం అవుతారు. ఈ సమ్మర్కి వేడికి హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. టమాటో ఆలూ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను రైస్లోకి. యాక్చువల్గా చికెన్ చేయాలి అనుకుంటుని చికెన్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి రైస్లోకి బాగుంటుంది అనేసి టమాటో ఆలూ కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ అయితే మాత్రం హ్యాపీగా తినేస్తారు. ఇంకా ఆనియన్ ఆలూ ఫ్రై అయిపోయింది బాగా. ఇప్పుడు టమాటా వేసి మిక్స్ చేసుకుంటాను. టమాటాలు ఎక్కువ వేసుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు, టమాటాలు, ఆలుగడ్డ బాగా మగ్గిపోయిన తర్వాత నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా, ఇది ధనియాల పొడి, కారం వేసుకొని అయితే మిక్స్ చేసుకుంటాను. చాలా ఈజీగా ఒక 10 నిమిషాల్లో అయితే మాత్రం కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకి, చపాతీలోకి, దోశ, ఇడ్లీ, లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే మాత్రం. ఇంకా దోశ, చపాతీ, రైస్ల కంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మ్యాక్సిమం మనం కట్ చేసుకోవడమే మనకు టైం పడుతుంది, కానీ ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని ప్రిపేర్ చేసినామంటే మ్యాక్సిమం 10 మినిట్స్లో అయితే మాత్రం ఒక మంచి టమాటో ఆలూ కర్రీ అయితే మాత్రం రెడీ అయిపోతుంది. అలాగే ఇష్టం కూడా తినేస్తారు. అయిపోయింది, ఆఫ్ చేసేస్తున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు. ఈ రోజుకి ఇదే వీడియో. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్ అండి.